ఒంగోలు మంగమూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ అచలానంద ఆశ్రమంలో శ్రీ ఈశ్వరీదేవి అమ్మవారి ఆరాధన మహోత్సవం సందర్భంగా అచలానంద ఆశ్రమంలో ప్రత్యేక పూజలు, సామూహిక పారాయణ కార్యక్రమం శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి వారు శ్రీ ఈశ్వరీదేవి అమ్మవారి విశిష్టతను తెలియజేశారు. ఓం శాంతి శాంతి శాంతి. రోజు ఖచ్చితంగా గేట పెట్టుకోండి. చేసిన తర్వాత మీరు పొలాలు తీసుకోండి, ఇంట్లో పనులు చేసుకోండి. మా అమ్మగారు 12 గంటలకి బొగ్గు పెట్టి పొట్టుదో ఈ స్నానం చెప్పినా మిగతానే చేశారు. పొడి దగ్గర పొడి క్లీన్ చేసుకోవడం ఆ రోజులు ఎక్కువ మందికి బట్టి కదా. ఆమె ఎంత గట్టిగా ఉంది. మా అన్నదమ్మ దగ్గర అయితే ఎంఏ PhD చేశారు. నాకు చదువు అయిపోయి నాకు ఇబ్బంది లేదు. చదువు జరగలేదని నేను ఉద్యోగాలు అచలానంద స్వామి అనుగ్రహం అన్నా వాళ్ళకి 4 మాటలు చెప్పిస్తాయి. తర్వాత అచలానంద స్వామి శిష్యుడు అనిపించుకున్నాడు అనుగ్రహం నాకు లభించాడు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర ఉండేవాడిని. అయితే నా భక్తిలో గురుగారి మీద ఉండే భక్తి చంచలమైన భక్తి. గురువుగారిని ఎవరు ఏదైనా మాడంటే ఆయన మనతో ఉండేవాడిని. నేను ఎవరు మాడంటే కొట్టబోయేవాడిని. అంత పెద్దవాడిని కొడతారా అంటే గురువుగారు మాడంటే అంత కోపం వచ్చేది. ఒకరోజు గురువుగారు ఆయన పరశుపద జనంతో మాట్లాడుతున్నాడు. అట్లా ఇట్లా ప్రసాదం తక్కువ పెట్టాడు. అంటే ఏందైనా గురువుగారిని మాట్లాడతావు అంటే నువ్వేది రాలి ఒరే 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 నేను పెద్దాం అంటే ఒరే మాట్లాడతాను. ఎవరైనా గురువుగారు పోతే పోయేవాడు ఇంత పడగా ఉండేవాడు. గురువుగారు వస్తే చెప్పారు కదా, చిన్నప్పుడు గట్టిగా ఉండేవాడిని, నలుగురు కొట్టేవాడిని, సాయంకాలం ఇంటికి వచ్చేవాడిని, అమ్మగారి ఇంటికి కథలు వచ్చాయి. అయిపోయింది గురుగారితో. తర్వాత గురుగారి దగ్గర తర్వాత గురుగారు ఎవరు మాట్లాడి ఒప్పుకునేవాడు కాదు. ఆ క్వాలిఫికేషన్ వల్ల గురుగారు నా దగ్గర రాకూడదు. సరే గురుగారి శిక్ష మీకు గురుగారి శిక్ష గురుగారు అందరూ ముందు వెళ్ళాలి. ఈ పిల్లలు కూడా రోజు పొద్దునే జమ చేయండి. మందరం తీసుకునేవాడు ఇష్టదేవం యొక్క నామం 108 సార్లు జమ చేయండి. తర్వాత ఆహారం తీసుకోండి, జమ చేయండి. మీరు భోజనం చేసినప్పుడు తీసేసి రిక్వెస్ట్ చేస్తారు, స్నానం చేసి వంట చేయండి. అవునా? స్నానం చేయకుండా వంట చేయరు. స్నానం చేసి వంట చేస్తారు. ఏ విషయం స్నానం చేయకుండా వంట చేస్తే దుర్యోధన రోజు మీ పిల్లలు మీ మాట స్నానం చేసి భోజనం పెడితే
ఓం ప్రశాంత్. పరిపూర్ణాత్మందుడైన 50 మంది భక్తుల శుభాహ్వానం. ఈరోజు మన యొక్క అచలానంద ఆశ్రమంలో శ్రీ ఈశ్వరీదేవి ఆరాధన మహోత్సవం జరుగుతున్నది. బ్రహ్మం గారి యొక్క పెద్ద కుమారుడు గోవిందాచార్య కుమార్తె ఈశ్వరీదేవి ఇప్పుడు ఈశ్వరీదేవి మఠం, బ్రహ్మంగారి మఠం ప్రక్కనే ఉంటాయి. కందిమల్లేపల్లిలో అమ్మవారు జీవసమాధి వహించినటువంటి పరమ పవిత్ర దినం. బ్రహ్మంగారి సంతానంలో 5 కుమారులు, మనవరాలైన ఈశ్వరీదేవి, వీళ్ళంతా జీవసమాధులు. బ్రహ్మంగారి కుమారుడు యొక్క సంతానమైనటువంటి పిల్లలు కూడా జీవసమాధులు చెందారు. జీవసమాధి అంటే జీవించి ఉండగానే తపస్సులో కూర్చొని జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి సాధన. ఇది సాధన ద్వారా గురువు ద్వారా సంక్రమించేటటువంటి కార్యక్రమం ఇది. అలా జీవసమాధి చెందారు. జీవుణ్ణి పరమాత్మను ఏకం చేయటం. ఈ జీవాన్ని పరమాత్మను ఏకం చేస్తే మోక్షం. అంటే దేహం ఉండగానే దేహం కూర్చొని దేహంలో జీవుడు వదిలేయకుండా పరమాత్మను ఐక్యం చేయటం, దీన్ని జీవసమాధి అంటారు. దేహాన్ని వదిలేస్తే మోక్షం అంటాం, అది వేరే విషయం. కాబట్టి బ్రహ్మంగారి సాంప్రదాయాల్లో జీవసమాధి చెందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం సాధన చేస్తే అది సాధన సాధ్యమవుతుంది. అయితే జీవసమాధి స్థాయికి మనం వెళ్ళినా వెళ్ళకపోయినా బ్రహ్మంగారు చెప్పినటువంటి సాధనలు, ఈశ్వరదేవి చెప్పినటువంటి సాధనలు మనం చేస్తే జీవితాన్ని సంస్కరించుకోవచ్చు. వ్యక్తి సంస్కరణ జరిగితే సమాజ సంస్కరణ జరుగుతుంది. సమాజ సంస్కరణ జరిగితే సమాజం, అద్భుతమైన సమాజం మనకు అందుతుంది. సమాజం అద్భుతంగా ఉంటే మనం అద్భుతంగా ఉన్నట్లు. అప్పుడు పాడి పంట, ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, భోగం, భాగ్యం, సుఖం, సంతోషం అన్నీ ఉంటాయి. ఎందువల్ల ప్రకృతి అనుకూలిస్తుంది. సకాలంలో వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి, రైతులకి అందరికీ ఆదాయాలు వస్తున్నాయి. వీటితో పాటు అన్నీ లభిస్తాయి. కాబట్టి ప్రకృతి అనుకూలించాలంటే తపస్సు చేయాలి. ప్రతి వాళ్ళు ఈ రోజుల్లో కలియుగంలో తపస్సు అంటే ఏంటంటే జపాన్నే తపస్సుగా చెప్తాం. ప్రొద్దునే కూర్చొని నియమంగా రోజు నియమం తప్పకుండా ప్రతిరోజు 108 జపం చేస్తే దీన్ని కూడా తపస్సు అనొచ్చు. ఈ తపస్సును దీర్ఘకాలం చేస్తే దీన్ని కూడా తపస్సు అంటాం. అలాగే ధ్యానం నియమం తప్పకుండా రోజు చేస్తే దీన్ని కూడా తపస్సు అంటాం. ఈ జపం ధ్యానం జాగ్రత్తగా చేస్తే మన మనసు పవిత్రత అవుతుంది. మనం ఇతర విషయాల నుంచి మనసు బయటకు వచ్చేస్తుంది. యోగ మార్గంలో ప్రయాణిస్తాం. మనం అందరం యోగులుగా మారుతాం. కాబట్టి ఈశ్వరీదేవి ఆరాధన సందర్భంగా అందరం యోగ మార్గంలో ప్రయాణించాలని, అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తూ శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంత్.